హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈరోజు అయితే మేము బాయికాడ అడవిలోకి వచ్చినాను. పొయ్యిల కట్టెలకైనా వచ్చినాను. పిల్లలకు వేడి నీళ్ళు కాగబెట్టుకొని ఇంటికాడ కట్టెలు లేవు. రోజు కట్టెల పొయ్యి మీద వేడి నీళ్ళు వేడి చేస్తాం అన్నమాట. కట్టెలు లేవంటే అడవిలో కట్టెలు కొట్టడానికి వచ్చిన పోతున్నాను. నేను కొడతాను. నేను కట్టెలు కొడుతున్నాను. ఇక నాతోటి మా పెద్ద కొడుకు వచ్చిండు. ఆడ తీసుకుపోయి ఆడ కింద వేసి వస్తుండు. అవి మళ్ళీ సెంటర్కి కొట్టాలా. అన్నీ ఎండిపోయిన చెట్లు ఇవన్నీ వద్దురా అంటే ఎండలు వచ్చిండు. నాకైతే హెల్ప్ చేస్తుండు ప్రస్తుతానికి. ఏం చేస్తున్నారా ప్రణయ్? ఏవి రావి చూపి. ఇవి గురిగింజలు రా. ఇవి గురిగింజలు నువ్వు తెలియదు. నువ్వు చూడలే ఎప్పుడు? ఇంతటి ఏం పని ఉంది బెట్ట? ఇండ్లలో పెట్టుకోవాలా, దేవుని ఇంట్లో కానీ షాప్లలో కానీ పెట్టుకుంటే మంచి జరుగుతుంది అన్నట్టు. ఇవి గురిగింజలు అంటారు. దొరకాయి, చాలా అరుదు ఇవి. ఈ అడవిలోకి వస్తేనే దొరుకుతాయి ఇవి. ఏడబడతాడు దొరుకుతాయి. హాయ్ ఫ్రెండ్స్, బాయికాడ కట్టెలు కొట్టుడు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ కోసం బాటిల్ కళ్ళు తెచ్చుకున్నాము. కళ్ళు తాగుతున్నాము. మా కొడుకు పెద్దోడు వస్తున్నాను. కళ్ళు అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడే ఎక్కి దించింది కళ్ళు. ఇయ్య ఉంది, సూపర్ ఉంది. కళ్ళు మీ పిల్లలు కూడా తాగించండి ఫ్రెండ్స్. ఏం కాదు, రోజైతే తాగరు. ఎప్పుడో నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి ఒక గ్లాస్ కంటే ఎక్కువ తాగరు. హెల్త్ బాగానే ఉంటుంది, తాగొచ్చు, ఏం కాదు. చెప్పు నాకు ఫ్రెండ్స్, ఫైనల్ పొయ్యిల కట్టెలు అయితే తయారు చేసినాము. పుట్టిన కట్టెలు అయితే ఇక్కడికైతే సరిపోతాయి. బండి మీద ఎంతకంటే ఎక్కువ అయితే ఏం పోవు బండి మీద. ఇవన్నీ ఒక దగ్గర మౌతు పట్టుకొని బండి మీద తీసుకొని పోతా ఊళ్ళకి. బాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.